వెల్కమ్ టు ఓపెన్ టాక్ విత్ ముంజేటి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కమాండో ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో ఒక్కరొద్దు ఇద్దరు పిల్లల ముద్దు చాలు అని అప్పుడు బలవంతంగా ఆపరేషన్లు చేయించేవారు. కానీ ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ముగ్గురు కనండి 30,000 ఇస్తాము, నలుగురిని కనండి 40,000 ఇస్తాము అన్నట్టుగా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సో దీని మీద మీ ఓవరాల్ అనాలిసిస్ ఏంటి సార్? మీరు చెప్పే కాంగ్రెస్ ప్రభుత్వం 50 ఏళ్ళ క్రితం మాట్లాడారు. ఎందుకంటే ఇందిరాగాంధీ టైంలో 75, 80 ఆ టైంలో ఒకరిలాగా ఇద్దరు ఉంటే మంచిది అన్నది. ఎందుకంటే అప్పట్లో దేశ సంపద తక్కువ ఉండేది, జనాభా ఎక్కువ పెరుగుతుంది, విపరీతమైన జనాభా పెరుగుతుంది. దాంతో ఏమైంది, వరి ఉత్పత్తి తక్కువ ఉండేది, వ్యవసాయం హైబ్రిడ్ ఏమీ లేదు, అలాగే ఎకరాకి ఎంత దిగుబడి ఉండేది చాలా తక్కువ ఉండేది, ప్రకృతి వైపరీత్యం విపరీతంగా ఉండేది. సో దేశ సంపద తక్కువ ఉండేది. పెరుగుతున్న జనాభా ఎక్కువ కావడం వల్ల కరువు కాటకాలు, అనారోగ్యం ఇవన్నీ విజృంభిస్తుండడంతో ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే జనాభా తగ్గించడం. సో ఆ ప్రయత్నంలో అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా తగ్గితేనే మంచిదని ఒక ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా కుటుంబ నియంత్రణ ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకురావడమే కాకుండా అది ఒక ప్రకాశం చాలా కాలంగా నడిచింది. ఆల్మోస్ట్ ఎప్పటివరకంటే ఈ మధ్య కాలం వరకు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినంత వరకు అదే ప్రకాశం నడుస్తూనే ఉంది. అందరూ కూడా ఫిక్స్ అయిపోయారు, ఒక్కరిద్దరితో అంతకుమించి పెద్ద కుటుంబం లేవు ఇప్పుడు, మ్యాక్సిమం 1-2, అంతకుమించి పెద్ద కుటుంబాలు. ఈ రోజు ప్రతి కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అన్నది 1-2 కదా, ఆ స్థాయికి వచ్చేసారు. అంటే మనకు వద్దు, ఇద్దరు ఆడపిల్లైనా చాలు, ఒక్క ఆడపిల్లైనా చాలు, ఒక మగ పిల్లాడైనా చాలు, ఆ స్థాయికి అందరూ ఒక మైండ్ సెట్కి వచ్చేసాం. అట్లాంటి సిచ్యువేషన్లో ఇది కొత్త నినాదం, పిల్లలు కనండి అనే నినాదం కొత్తగా వచ్చింది. ఇది మీరు నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడుకి పూర్తిగా ఆపాదించడం కరెక్ట్ కాదు, చంద్రబాబు నాయుడుది కాదు ఇది. పివి నరసింహారావు గారు ప్రధానంగా ఉన్నప్పుడు ఆయన్ని విదేశీ జర్నలిస్టులు ఒక ప్రశ్న వేశారు. ఆ సందర్భంగా ఆయన అన్నది ఏంటంటే, నా దేశ సంపదే నా జనాభా అన్నారు. అంటే జనాభాయే నాకు ఎసెట్ అంటే ఏంటి, మానవ వనరులు. ఆయన మానవ వనరుల శాఖ అయింది ఆ రోజుల్లో. ఆ మానవ వనరుల శాఖ ఏంటండి, మన మనిషికి ఉన్న నేర్పు, స్కిల్స్, ఇవే మానవ వనరులు అంటే. అది ఏం చేస్తుంది, సంపాదిస్తుంది. ఆ సంపాదించడం పెరుగుతుడానికి ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ సంపాదన వస్తుందే కదా లాజిక్. సో దేశ సంపద, నా దేశ సంపదే నాకు సంపద అన్నాడు ఆయన, పివి నరసింహారావు గారు. సో ఆ కోణంలో ఆలోచిస్తుంటే మనకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పింది ఆ అర్థమవుతుంది. ఇంకో పక్కన ఏంటంటే, జనాభా తగ్గిపోవడం వల్ల ఒక పెద్ద మైనస్ ఏంటంటే వృద్ధులు పెరుగుతున్నారు. అంటే అప్పటి వల్ల మనందరం వృద్ధులు అయిపోతున్నారు చాలా మంది, 50, 56 లేదా 60 years దాటిన వాళ్ళు వృద్ధులు అయిపోతున్నారు. జనాభా తగ్గిపోతుంటే యూత్ తగ్గిపోతుంది. యూత్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే, ఆ యూత్ ఎక్కడైతే ఏ దేశంలో అయితే జనాభాలో యూత్ పర్సంటేజ్ తగ్గుతుందో ఆ దేశం ధనవంతమైన దేశం కానీ ఆరోగ్యకరమైన దేశం కానీ కానే కాదు. జపాన్ కూడా పెద్ద సమస్య అదే. జపాన్లో వృద్ధులు పెరిగిపోయారు వాళ్ళ, అది ఆ దేశంలో పెద్ద సమస్య ఈరోజు జనాభా సమస్యలో వృద్ధులు పెరిగిపోతున్నారు. అంటే యూత్ లేకపోతే, ఆ యూత్లో ఉన్న కొత్త ట్రెండ్ ఏంటి, పిల్లలు కనకపోవడం, పెళ్ళిళ్ళు వాయిదా వేసుకోవడం, లేదా పెళ్ళిళ్ళు చేసుకోకపోవడం. ఈ ట్రెండ్ వచ్చిన తర్వాత యూత్ తగ్గిపోయారు. యూత్ తగ్గిపోతే ఇక మానవ వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, జనాభా పెరుగుదల కూడా ఉండదు, మానవ వనరులు అసలు లేవు, వృద్ధులు ఏం చేయగలరు. సో ఈ కోణంలో చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రతిదీ ఆయన కాస్త విజనరీ అంటాం కదా, కొంచెం ముందు ఆలోచిస్తారు. కాబట్టి ఆ ముందు ఆలోచించడంలో భాగంగా జనాభాని కనండి, అలాగే ఇద్దరైతే ఎంత ఇస్తాను, ముగ్గురిని అయితే ఎంత ఇస్తాను అనేది చెప్పడం అనేది ఒక ఎంకరేజ్మెంట్. ఇది నిజాలు చెప్పాలంటే అది ఇప్పుడున్న యూత్ కి అది కావాలి. మరి దీన్ని ప్రతిపక్ష పార్టీలు ఖండిస్తున్నారు, మరి దీని మీద మీరేమంటారు? ప్రతిపక్ష పార్టీలు ప్రతిదీ ఖండిస్తాయి, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నకి మనం సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏది ఉచితంగా ఉన్నాయని, ఎడ్యుకేషన్ ఉచితం కాదు కంటారు, నిజమే, ఇద్దరిని కాదు ముగ్గురు కాదు నలుగురిని కంటాం మనం. ఎడ్యుకేషన్ ఉచితం కాదు, లేదు అక్కడ మెడికల్ సీట్సో లేదంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ సీట్సో లేదా మరొక కోర్సు అంత సీట్లు అంత ఈజీగా దొరకటం లేదు, లేదు ఆ తర్వాత ఉద్యోగాలు అవి అంత ఈజీగా దొరకటం లేదు. మరి జనాభా వచ్చి ఏం చేయాలి? ఆ కోణంలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి కూడా సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. వనరులు పెరగాలి కదా, మానవ వనరులతో పాటు వాళ్ళ స్కిల్స్ని పెంచే ఆ వనరులు కూడా పెరగాలి. అప్పుడు పెరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా జనాభా పెరగడం అనేది సాధ్యంగా అవుతుందని ప్రతి కుటుంబం ఆలోచిస్తుంది. చంద్రబాబు నాయుడు చెప్పగానే పెళ్లి చేసేసుకొని ఇద్దరు ముగ్గురు కరేయడం అంటే ఉండదు కదా, కాబట్టి ఇవన్నీ ఆలోచించాలంటే ఫస్ట్ మానవ వనరులతో పాటు పనిచేసే వనరులు కూడా కావాలి. అది ఉంటే తప్ప జనాభా పెరిగి. ఇప్పుడున్న టైంలో మనం చూసుకుంటే మెయిన్ ఎక్స్పెన్సివ్ వచ్చేసి విద్య, హెల్త్.
వైద్యం. అంతే కదా. ఇవి రెండింటిని గవర్నమెంట్ అంటే ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ పరంగా చేస్తే ఈ సమస్యకు ఏమైనా పరిష్కారం దొరుకుతుందంటారా? సమస్య మీకు చంద్రబాబు నాయుడు గారు పరిష్కారం వైపు వెళ్ళట్లా, సమస్య వైపు వెళ్తున్నారు ఆయన. భవిష్యత్తులో జనాభా లేకపోతే ఏ కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి జనాభా ఉండాలి అన్నదే ఆయన ఆలోచన. అసలు విషయం ఏంటి, క్వశ్చన్ ఏంటి, మెయిన్ క్వశ్చన్ జనాభా పెరుగుతుంటే ఆ తర్వాత వాళ్ళకి వచ్చే అవకాశాలు కానీ విద్యా అవకాశాలు ఉన్నాయా, ఆరోగ్యపరమైన అవకాశాలు ఉన్నాయా, ఇప్పుడు అవన్నీ ఉన్నాయి అనుకోండి. ఆరోగ్య సూచన భారతదేశం ఏ స్థాయిలో ఉంది, చదువుల్లో ఎడ్యుకేషన్లో ఏ స్థాయిలో ఉన్నాము, ఇవన్నీ ఉద్యోగ కల్పనలో ఏ స్థాయిలో ఉన్నాము, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అవి అంటే ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయి జనాభా తక్కువ ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ఆలోచన రావడం కరెక్టే. సో చంద్రబాబు నాయుడు అందుకని మీరు ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే యూరోపియన్ దేశాలు తీసుకోండి, మనకంటే ధనవంతమైన దేశాలు, యూరోప్ అంతా మనకంటే ధనవంతమైన దేశాలు, అక్కడ జనాభా తక్కువ ఉంటుంది. అలాగే కొన్ని వెస్ట్రన్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ జనాభా తక్కువ ఉంటుంది. ముఖ్యంగా సిఎస్ కంట్రీస్ ఉంటాయి, కామన్వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్, రష్యా లాంటి కంట్రీస్ కొన్ని ఉంటాయి, అక్కడ లో పాపులేషన్ కంట్రీస్. కొన్ని దేశాల్లో అయితే 10 మందిని కన్న తల్లికి ఆ దేశంలో అత్యున్నత అవార్డు ఇస్తారు, జనాభా ఉండదు అనమాట అక్కడ. సో అలాంటి దేశాల్లో జనాభా, కొన్ని దేశాలు మీకు కొన్ని వార్తలు వస్తుంటాయి జనాభా లేరని. సో ఇవన్నీ కూడాను అక్కడ వనరులు ఉండి కూడా జనాభా ఆ దేశం కదా అవసరం. సో మనదే జనాభా దేశాలు ఇప్పటికీ 140 కోట్ల జనాభా దాటిపోయాం. ఇప్పుడు జనాభా అవసరం అన్నదానికి చంద్రబాబు నాయుడు కూడా ఆన్సర్ కూడా ఇవ్వాలి. ఆన్సర్ లేకుండా కనండి అంటే ఆయన పెంచారు కదా, ఏ ప్రభుత్వం పెంచదు కదా, లేకపోతే నెక్స్ట్ ముఖ్యమంత్రి వస్తారు. ఆరోగ్య రీత్యా కూడా మనం చూసుకోవాలి కదా. ఒక 50-60 వేల రూపాయల జీతగాడు ఉన్నాడు, వాళ్ళ 2-3 పిల్లలు కన్నప్పుడు ఆ డెలివరీ సంబంధించిన ఖర్చును వాళ్ళు భరించగలరు. ఒక పేదవాళ్ళు ఎలా భరిస్తారు? అంత కాదు కదా ఈ మధ్య కాలం. సో దీనికి ఆన్సర్ చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, చెప్తే తప్ప ఈ జనాభా ఆయన చెప్పింది మనం పాటించాం. చంద్రబాబు నాయుడు చెప్పారు కనుక మనం చేద్దాం అనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఆయనే చెప్పాలి. రేపొద్దున వనరులు ఎట్లా, సంపద వనరులు ఎట్లా ఉన్నాయి, ఉద్యోగ వనరులు ఎట్లా ఉన్నాయి, చదువుకు సంబంధించిన వనరులు ఎప్పుడు మీరు చూడండి. మెడికల్ సీట్స్ ఎన్ని ఉన్నాయని మనకి చదువుతున్న వాళ్ళు 24 లక్షల మంది అయితే 1,50,000 మంది సీట్లు ఉన్నాయి మ్యాక్సిమం. అదే ఫ్రీ సీట్స్ అయితే ఒక 50,000, మా అయితే ఇంకో 1,00,000 25 lakhs ఎక్కడ రాసేవాళ్ళు, ఉన్న సీట్లు ఎక్కడ? అది కూడా ఎక్స్పెన్సివ్ తో కూడుకున్నది. మరి ఇలా మరి చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత మరో 15 ఏళ్ల తర్వాత వీళ్ళంతా ఇంకొక 1 కోటి మంది అవుతారు. అంటే ఆంధ్రాలో జనాభా పెంచాలన్న ఈ సూత్రం ఆంధ్రాల గురించి చెప్పట్లేదు ఆయన, మొత్తం దేశం గురించి. అంటే మన దేశ సమస్య జనాభా సమస్యలో వృద్ధులు పెరుగుతున్నారు, యూత్ తగ్గిపోతుంది. యూత్ తగ్గిపోతే మానవ వనరులు తగ్గిపోతాయి, మానవ వనరులు తగ్గిపోతే దేశ సంపద కుంచిపోతుంది, అలాగే హెల్దీ కంట్రీ ఉండదు. ఆ ఆలోచనతో ఆయన ముందు చూపుతూ అంటున్నారు. నిజమే, అసలు సమస్య అదే. పరిష్కారం ఏంటి? అది సమాధానం చంద్రబాబు నాయుడు చెప్పగలిగితే జనాభా కన్నా చాలా చిన్న విషయం, అది సమస్య ఏం కాదు. ఓకే సార్, చాలా మీ సమయాన్ని కేటాయించి మాకు మంచి అనాలిసిస్ చేశారు. థ్యాంక్ యూ అండి.